అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. 2004 ఒక రకంగా నీటిపారుదల శాఖకు ఒక టర్నింగ్ పాయింట్. ఏ రకంగా అంటే అంతవరకు మహా అయితే ఒక 1000 కోట్లు 1,500 కోట్లు బడ్జెట్ ఉండేది నీటిపారుదల శాఖకు. దాంట్లో 700-800 కోట్లు ఖర్చు అయితే గగనంగా ఉండేది. బేసిక్గా ఒక రకంగా పొలిటికల్గా కూడా ఎక్కువ కేటాయించాము, ఎంత అయితే అంత పర్వాలేదన్న రకంలో చల్తా రకంలో ఇరిగేషన్ నడుస్తూ ఉండేది. సడన్గా 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇరిగేషన్ ఒక పెద్ద ప్రియారిటీ అయిపోయింది. ఇరిగేషన్ పెద్ద ప్రియారిటీ అయింది. చాలా ప్రాజెక్టులు తీసుకున్నారు, చాలా పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ పెట్టారు. సరే, ఆపై కాలంలో దీన్ని జలయజ్ఞం అన్నారు, ధనయజ్ఞం అన్నారు, చాలా రకాలైనటువంటి పేర్లు వచ్చాయి. అదే టైంలో పోలవరం, తెలంగాణలో ప్రాణహిత, చెవెళ్ళ ఎత్తిపోతల పథకం, రాయలసీమలో పోతిరెడ్డు పాడు రెగ్యులేటర్ను పెద్దది చేసి ముందుకు తీసుకుపోయి అవుట్ రిజర్వాయర్ కట్టి టన్నల్స్ తవ్వి అక్కడి నుంచి ఐ థింక్ గండికోటకు రిజర్వాయర్కు కనెక్ట్ చేసేటటువంటి విధానం, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీంట్లో పోలవరం చాలా ముఖ్యమైనటువంటిది. పోలవరం ప్రాజెక్టు అప్పుడు ప్రధానంగా వచ్చింది. సీతాపతిరావు గారు అప్పుడు అడ్వైజరు, గవర్నమెంట్లో అడ్వైజరు. ఈ మొత్తం ఇరిగేషన్ ఈ మొత్తం జలయజ్ఞం ప్రాజెక్టులో కీ ఫిగర్ ఎవరైనా టెక్నికల్గా ఉన్నారు అంటే అది సీతాపతిరావు గారు. ఆయన చాలా బిలీవ్ చేసి రాజశేఖర రెడ్డి గారు ఆయన మీద చాలా రెస్పాన్సిబిలిటీ పెట్టడం జరిగింది. అఫ్కోర్స్ అప్పుడు సివిఎస్కే శర్మ గారు సెక్రటరీగా ఉండేవారు. ఆయన కూడా ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్స్. దీంట్లో ప్రాణహిత ఇది ముందు పోలవరాన్ని గురించి చర్చిద్దాం. పోలవరం అప్పుడు డ్యాము ఇంకా అసలు మొదలే కాలేదు. డ్యాము కాలవకుండా ఎడమ కాలువ, కులి కాలువ తోటం అనేటటువంటిది మొదలు పెట్టారు. మొదలు పెడితే ఫైల్ నాకు వచ్చింది ఫైనాన్స్లో ఉన్నప్పుడు. సీతాపతిరావు గారిని నా అడ్వాంటేజ్ ఏంటంటే వారు ఇరిగేషన్లో ఉన్నారు కాబట్టి వారిని పిలిచేవాడిని. పిలిచి కూర్చొని మొత్తం డ్రాయింగ్స్ గీచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు, ఫైల్ అర్థం చేసుకోవటానికి దాంట్లో రాసే ముందు. నేను కూడా గట్టిగానే రాశాను. డ్యామే కన్స్ట్రక్ట్ కానప్పుడు కాలువలు తవ్వటం ఏంది, అవసరం లేదని రాస్తే, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీఎం ఆఫీస్లో ఉన్న భాను గారు చెప్పారు అని అనేసి అది పక్కన పెట్టేసి అప్రూవ్డ్ అని రాసేశాడు సీఎం గారని. బట్ దట్స్ హౌ అప్పుడు ఎడమ కాలువ, కుడి కాలువ తవ్వటం మొదలెట్టారు. ఈ మెయిన్ డ్యాముకు క్లియరెన్సెస్ వాటికి చాలా పెద్ద ఎత్తున లాబియింగ్ చేయటం అయితే జరిగింది. అది వాస్తవం. ఢిల్లీ లెవెల్లో చాలా ఒక టీంను పెట్టి లాబియింగ్ చేశారు. ఈ పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటి సీతాపతిరావు గారిని గురించి, బికాస్ ఆయనకు పోలవరం ప్రాజెక్టు అదో మిషన్. ఏ రకంగా రాయలసీమకు నీళ్ళు ఇవ్వటం రాజశేఖర రెడ్డి గారికి మిషను, పోలవరం ప్రాజెక్టు సీతాపతిరావు గారికి మిషను. ఎందుకంటే వీళ్ళ చిన్నాన్న గారు, వారి పేరు కోదండరామయ్య గారు కదా సార్. కోదండరామయ్య గారు 1956-58 ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యేగా ఉండేవాడు. సో అప్పటి నుంచి పోలవరం మీద వీరికి ఉంది. ఆ పైన ఇన్వెస్టిగేషన్లో వాటిల్లో అన్నిట్లోనూ ఉన్నారు. కాబట్టి అది ఆ ఏరియా వాడు, తణుకు నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో అన్ని రకాల పోలవరం మీద ఆయన చాలా ఫోకస్ పెట్టారు. సో ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కన్సీవ్ అయింది, ఎట్లా కన్సీవ్ అయింది, మీ పీరియడ్లో ఏం జరిగింది, ఆ పైన ఎందుకు ఇంత డిలే అవుతున్నది, ఇప్పటికైనా అసలు అక్కడ స్ట్రక్చరలీ వచ్చే అవకాశం ఉందా, సీరియస్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం అంతా కాంప్రహెన్సివ్గా మీ నాలెడ్జ్తో దాని మీద ఒక ఇది ఇవ్వగలిగితే అందరికీ కాస్త ఇష్యూ అర్థమవుతుంది. మనం ఇరిగేషన్ గురించి కొంచెం మొదట తెలుసుకోవాలంటే ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ వచ్చేందుకు ప్రాజెక్ట్స్ 2 విధాల నదుల మీద అడ్డగట్టు కట్టడం. ఈ అడ్డగట్టు 2 టైప్స్. ఒకటి బ్యారేజ్,
ఆ బ్యారేజ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే డీప్గా వెళ్ళక్కర్లే, ఇసుక మీద కూడా వేసేయచ్చు. ఆ వర్క్స్ని ఏమంటారంటే డైవర్షన్ వర్క్స్ అంటారు. వచ్చిన వాటర్ రివర్లో ఉంచి డైవర్షన్ వర్క్స్. రివర్లో వాటర్ ఉండాలి డైవర్ట్ చేయాలంటే, కనుక అది నార్త్ ఇండియాలో సింధు నది మీదటువంటి కరాచీ దగ్గర ఆ యానికట్టు మొత్తం పాకిస్తాన్ యొక్క హార్ట్, అది ఓన్లీ యానికట్. ఇక రెండోది నీరు నిలవేయడం, ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ట్యాంకు. నీరు ఎప్పుడైతే వస్తుందో అక్కడ అది ఒక ట్యాంక్ కింద ఫార్మ్ చేయాలి. ట్యాంక్ కింద ఫార్మ్ చేయాలంటే నదికి అడ్డంగా ఒక గోడ కట్టాలి, దాన్ని డ్యామ్ అంటారు. సో సౌత్ ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా నర్మదా నండి, గోదావరి నండి, కృష్ణా నండి, దే ఆర్ ఓల్డర్ దాన్ నార్త్ ఇండియన్ రివర్స్. దే ఆర్ ఆల్ ఓన్లీ నాన్ పెర్నియల్ రివర్స్. దే విల్ హ్యావ్ అక్కడ నీరు జనరల్గా జూలై దగ్గర నుంచి సెప్టెంబర్ 15 వరకే ఉంటుంది, అంటే యావరేజ్ తీసుకుంటే. దాని తర్వాత 9 నెలలు డ్రౌట్. సో ఒక స్టోరేజ్ రిజర్వాయర్ కట్టాలి అని, స్టోరేజ్ రిజర్వాయర్ కట్టాలంటే ఎక్కడ కట్టాలా? పెద్ద ఫౌండేషను మంచి గట్టిగా ఉండాలి, కింద రాక్ మీదే కట్టాలి దీన్ని. రెండు, ఎంత నీళ్ళు ఎంత ఉంటే, సాధారణంగా మన రివర్స్ అన్ని సౌత్ ఇండియన్ రివర్స్ అనండి, అవి గార్జిలో వస్తుంటాయి. మనం పాపికొండలో ఉంటాం గార్జ్, అది గార్జ్ అనమాట. ఆ గార్జిలోంచి వచ్చి పోలవరం దగ్గర ఇట్ ఎంటర్ ద ప్లేన్స్. సో ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ గార్జ్ పెట్టేందుకు గాను పోలవరం దగ్గర ఒక పెద్ద గోడ, దాన్ని డ్యామ్ అనండి ఏమన్నా, పెద్ద గోడ కట్టుకున్నట్లయితే మంచి బాగుంటుంది అని 1941లో ఎల్ వెంకటకృష్ణయ్య, అప్పుడు మనం కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉండేవాళ్ళం. ఎల్ వెంకటకృష్ణ చీఫ్ ఇంజనీర్ అయినా అండ్ ఐఏఎస్ డైరెక్ట్గా, అంటే ఐఏఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఐఏఎస్. ఆయన ఫార్ములేట్ చేయమన్నాడు. మొట్టమొదట ఫార్ములేట్ చేసి పోలవరం దగ్గర కట్టినట్లయితే, యువతల కొండ అవతల కొండగా ఉన్నాయి, ఆ మధ్యన కట్టినట్లయితే వెరీ గుడ్ వస్తున్నారు. అప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్కి రాశారు. ఇంకా రాస్తే తీసుకోండి ఇన్వెస్టిగేషన్ అన్నారు. అది 1951లో ఉన్నది. వాడు రిపోర్టు 1941 ఇది వచ్చింది కదా, 1947కి రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. మొట్టమొదట ఎంతవరకు నీరు నిలబెట్టచ్చు, ఎంత హైట్ వరకు, 198 feet, 198 వరకు రిజర్వాయర్లో పెట్టుకోవచ్చు. అది టు ఇరిగేట్ about 10 lakhs acres and to generate a power of 150 megawatts. The cost of the project was estimated to 121.87 crores. ఇరిగేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇంకో చిన్న ఇది కూడా నేను చెప్తాను. నాగార్జున సాగర్ స్టార్ట్ చేసినప్పుడు నేను విన్నది, మీ వయసు వాళ్ళకి ఇంకా బాగా తెలిసి ఉండాలి, అంతా కలిపి 90 కోట్లు ఎంతో ఉండేదట. 90 కోట్లు ఉంటే అప్పుడు ప్రొహిబిషన్ పెట్టారు ఆంధ్రాలో. సిపిఐ లీడర్ ఎవరు అన్నారట, ఎందుకు ఈ ప్రొహిబిషన్ తీసేస్తే మీకు 90 కోట్లు వస్తుంది, ఆ 90 కోట్లు పెడితే నీకు నాగార్జున సాగర్ అయిపోతుందని అన్నారట. సరే, ఇది 120 crores చెప్పండి. సాధారణంగా ఎంత ప్రాజెక్ట్ అయినప్పటికీ,
ఎంత ఖరీదైనప్పటికీ అది శాంక్షన్ చేయాలా వద్దా అనేది 3 ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ సేఫ్టీ, ఇట్ మస్ట్ బి సేఫ్. సెకండ్ వన్ ఈజ్ ఫీజిబిలిటీ, ఇది పాసిబుల్. ఈ 2 సాటిస్ఫై అయిన తర్వాత థర్డ్ వన్ ఈజ్ ఎకానమీ, కాస్ట్ ఎఫెక్టివ్. దానికి ఏం చేస్తారంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఉంటుందండి. ఇంత కాస్ట్ పెడుతున్నాం, ఈ కాస్ట్కి వడ్డీ కమర్షియల్ ట్యాక్స్ చొప్పున ఎంత, ఈ రెవెన్యూ వచ్చినటువంటి పవర్ అమ్మితే ఎంత వస్తుంది, ఫుడ్ గ్రెయిన్స్ అమ్మితే ఎంత వస్తుంది, ఇవన్నీ కలిపి ఆ వడ్డీ అంతా కలుపుకొని ఎంత అవుతుంది, కంప్లీషన్ అయ్యే ప్రాజెక్ట్కి వాట్ విల్ బి ద దిస్ బీసీ రేషియో ఉంటుంది, బెనిఫిట్ కాస్ట్ రేషియో. అది ఏకంగా 28. ₹1 ఇన్వెస్ట్ చేస్తే 28 రూపాయలు వస్తున్నాడు. ఈవెన్ ద నాగార్జున ప్రాజెక్ట్ అది 28. ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్కి బీసీ రేషియో కడితే ఒక డ్యామ్ కడుతున్నప్పుడు ముఖ్యంగా ఫీజిబిలిటీ కదండి, సేఫ్గా ఉండాలి అంటే ఫీజిబిలిటీ. డ్యామ్ అంటే కింద ఫౌండేషన్ వరకు వెళ్ళిపోవాలి, ఎక్కడ షాలోగా ఉంటాయి, ఎక్కడ రాక్ అవుట్ క్రాప్ వస్తుంది, అవన్నీ చూసుకుని కట్టాలి. ఇది చెప్పండి, పోలవరం విషయంలో ఏం జరిగిందో చెప్పండి. అప్పుడు పోలవరం విషయంలో ఏం చేసిందంటే మొట్టమొదటి గార్జీ బాగానే ఉంటుంది అనుకున్నారు. చెప్పండి, అప్పుడు ఆయన రిపోర్ట్ తయారు చేశాడు కదా, దాని మీద యాక్షన్ ఏమైంది? ఆ రిపోర్ట్ తయారు చేసింది మెడ్రాస్ గవర్నమెంట్కి పంపించారు. ఈ రిపోర్ట్ని మోస్ట్లీ కేఎల్ రావు ప్రిపేర్ చేశారు. అప్పుడు ఆయన ఇంజనీర్గా ఉండేవారు. ఆయన ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ వాటర్ కమిషన్లో ఉండేవాడు, సిడబ్ల్యూపీసీలో ఉండేవాడు. ఆయనే మొత్తం ఆయన. ఇది కొత్త, ఇటువంటి డ్యామ్ కట్టడం కొత్త అంచేత ఆయన ప్రపంచకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ డ్యామ్ ఎక్స్పర్ట్స్, మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. తిరుమలయ్య గారని ఈ తుంగభద్ర డ్యామ్ కట్టాడు, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. అప్పటికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారా లేదా? ఎవరండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అప్పటికి ఉన్నారా? లేకపోయి ఆయన లేడు. ఉన్నా ఈ వాజ్ నాట్ ఇన్ అప్పుడు వరల్డ్లో డ్యామ్ ఎక్స్పర్ట్ సావేజ్ అని ఒకటి ఉండేవాడు. ఆయన ఎక్స్పర్ట్ ఫర్ మ్యాసనరీ డ్యామ్స్. దానిలో టర్జాగి అని ఇంకో అతను ఉండేవాడు. ఈ సాయిల్ మెకానిక్స్ ఎక్స్పర్ట్, అంటే ఎత్త డ్యామ్స్కి వాటికి. బెరహామ్ అని ఇంకో ఆయన ఉండేవాడు, హైడ్రాలజీ ఎక్స్పర్ట్. వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి పోలవరం ఒక వారం రోజులు పెట్టారు. ఎందుకు ఇంత తీసుకోవాల్సింది అంటే పెక్యులియర్ ఫార్మేషన్ ఆఫ్ రాక్ ఫౌండేషన్. అక్కడ ఫస్ట్ వాటర్ కింద శాండ్ కింద క్లే, మట్టి కింద మళ్ళీ శాండ్. ఆ శాండ్ డెప్తే 90 మీటర్స్. దాని తర్వాత మళ్ళీ బౌలర్స్ షీట్ రాక్ వస్తుంది అనమాట. సో బెడ్ దగ్గర నుంచి ఒక సుమారు 150 ఫీట్ లోపలికి తవ్వాలి, డీపెస్ట్ పోర్షన్. అప్పుడు అలా ఫీజిబిలిటీ కొంచెం భయపడ్డారు. అంచేది వీళ్ళందరూ తీసుకొస్తే వీళ్ళందరూ స్టడీడ్ వెరీ వెల్, మోటార్ సైకిల్స్ చేశారు. దాని మీద చేసేటువంటి గోతులు తప్పేసి పైపు దింపేసి ఆ గోతులో మనిషిని దింపేవారండి, టు అబ్జర్వ్ ది రాక్ అండ్ అదర్ ప్రొఫైల్స్. అవన్నీ చేసి ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్స్ ఏ గుడ్ చాయిస్. అక్కడ కొండవైట్ సూట్ అని రాక్, కొండవైట్ సూట్ అది. ఆ రాక్ ఈజ్ గుడ్ ఫర్ కాంక్రీట్. ఇవన్నీ చూసుకుని కాంక్రీట్ డ్యామ్ కట్టేమని
చెప్పారు. అండ్ స్పిల్వే ఆల్సో ఇన్ ద రివర్ ఇట్ సెల్ఫ్. ఇవతల పక్క అవతల పక్క డ్యామ్ కట్టేసిన తర్వాత రెండో థింగ్ ఇది, అక్కడి నుంచి మనం వాటర్ తీసుకురాగలం అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కాలంలోకి. అది కూడా బాగానే ఉందన్నారు, చేసేమన్నారు. దెన్ గోవిందరాజుల అయ్యంగార్ ద చీఫ్ ఇంజనీర్ ఫర్ ది కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్. మెడ్రాస్ ఈస్ ఆర్ డెడ్ అగెన్స్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. వాడు కామరాజు అనండి, రాజాజీ కానివ్వండి, దాని తర్వాత టిటి కృష్ణమాచారి అని సెంట్రల్ గవర్నమెంట్ ఉండేవాడు. వీళ్ళందరూ డెడ్ అగెన్స్ట్. ఎందుకంటే పోలవరం కడితే ఆల్రెడీ బెనిఫిటెడ్ డెల్టా విచ్ యు ఆర్ ఇరిగేటింగ్ 10 lakhs acres. బెనిఫిట్ వాళ్ళని బెనిఫిట్ చేస్తారు ఎందుకు? మాకు అక్కడ ఒక చుక్క కూడా నీళ్ళు లేదు, చచ్చిపోతున్నాం వాటర్ అది అని వాడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ సిద్ధేశ్వరం అని అక్కడ ఉంది. సిద్ధేశ్వరం దగ్గర. ఓకే, అది రాయలసీమ సైడ్. నెల్లూరుకి కొంచెం పైన, నెల్లూరుకి పైన, శ్రీశైలం పైన సిద్ధేశ్వరం. సిద్ధేశ్వరం ఈ కృష్ణా మీద కట్టడం, పెన్న మీద కట్టడం, పెన్న మీద. ఓకే ఓకే, అంటే సంగమాది ఉంది కదా, అదేనా? అక్కడి నుంచి నార్త్ ఆర్కాడికి తీసుకెళ్ళాలి. ఓకే, అంటే కృష్ణ నుంచి పెన్నకు తెచ్చి కదా, పెన్న నుంచి నార్త్ ఆర్కాడ్, పెన్న నుంచి నార్త్ ఆర్కాడ్ అది చేయాలని చెప్పేసి. సో నెల్లూరు, చిత్తూరు విల్ బెనిఫిటెడ్. ది పాలిటీషియన్స్ ఆఫ్ నెల్లూరు and public also more interested in that. అంచేత వాళ్ళు మెల్లింగా బెదవాడు గోపాల్ రెడ్డి గారు ఉండేవాడు, ఆయన ఈ సేస్ ఐ వాంట్ కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్. కృష్ణా పెన్నార్ అంటున్నారు. మళ్ళీ ఒక్క నిమిషం, కృష్ణా మీ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఒక డ్యామ్, అది సిద్ధేశ్వరం రాయలసీమలో అనుకుంటా. రాయలసీమ అక్కడ కట్టి అప్ సైడ్ ఆఫ్ శ్రీశైలం, అక్కడ కట్టి అక్కడి నుంచి పెన్నకు కలిపి పెన్న నుంచి అన్నారన్నమాట. అంటే ఒప్పుకోలే. ఇది పైగా ఇది పెట్టారు, దీని ఇంకా 100 feet లోపలికి వెళ్ళాలా, ఇంకా టెక్నాలజీ డెవలప్ లేదు, ది సైట్ ఈజ్ నాట్ గుడ్, దేర్ ఫోర్ యూ సెర్చ్ ఫర్ అనదర్ సైట్ అని. సో 1944లో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇంక అప్పటి నుంచి ఇట్ వాజ్ డెడ్ ఫర్ అబౌట్ 20 to 25 years. ఈలోపుగా ఈ రివర్స్ మీద వాళ్ళ స్టోరీ కట్టేస్తున్నారని గోదావరి కమిషను, కృష్ణా కమిషను ఇవన్నీ ఫార్ములేట్ చేశారు. ఫార్ములేట్ చేసిన తర్వాత ఇంత డ్యాము కట్టడం కష్టం కదా, మంచి రాక్ ఉన్న చోట మీ డ్యామ్ ఎందుకు, బ్యారేజ్ కట్టండి. కొంత హైట్, బ్యారేజ్ అంటే షార్ట్ హైట్, అది కూడా డ్యామే. వాళ్ళు బ్యారేజ్ అంటున్నారు తప్ప రాంగ్ కాన్సెప్ట్. బికాజ్ చిన్నది కనుక ఒక డ్యామ్ చిన్నది కట్టుకుని అక్కడి నుంచి నీరు తీసుకెళ్ళండి. ఇది ఏమిటి, బ్యారేజ్ అయినప్పటికీ ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ స్మాల్ స్టోరేజ్ కెపాసిటీ విచ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ద ఇరిగేషన్. దట్ స్టోరేజ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ద ఇరిగేషన్ అండ్ పవర్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ అన్నెసెసరీ అండ్ టేకింగ్ టు లాంగ్ థింగ్స్ అని బ్యారేజీ పెట్టమన్నారు. అది ఫార్ములేట్ అయి ఈ బ్యారేజీ సైట్కి ఇచ్చిందనమాట. ఇదే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటే పోలవరం బ్యారేజ్, అది డ్యామ్ డ్యామ్ కాదు, అంతనంతపురం డ్యామ్ అని ఇట్స్ ఎ బ్యారేజ్. ఇట్స్ స్మాల్ డ్యామ్. బ్యారేజ్ పెట్టారు, పోలవరం బ్యారేజ్ అని అనేవారు, ఎందుకంటే డ్యామ్ అంటే ఇదంతా వస్తుంది చెప్పేసి.